ఇంటి చుట్టుపక్కలంతా జాగ్రత్తగా వెతకండి. ఏం దొరుకుతుంది సార్? విశ్వనాథ్ ఫింగర్ సార్ 100% ఇక్కడే ఉంటుంది. జాగ్రత్తగా వెతకండి. ఓకే సార్. నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను సార్. సార్ అంత కరెక్ట్గా ఎలా చెప్పారు సార్? విశ్రుత్, నిజానికి ఏం జరుగుతుందంటే శాశ్వతంగా ఇంటి నుంచి వెళ్ళిపోయే ముందు జ్యోతి తన ఫోన్ కోసం వెతుకుంటుంది. ఫోన్ దొరకలేదు. అప్పుడు తన భర్త ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యి ఛార్జింగ్లో పెట్టుండడం చూసి తన ఫోన్ తన భర్త తీసుకెళ్లిపోయాడేమోనని అర్థం చేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయింది జ్యోతి. తన ఫోన్ ఛార్జింగ్లో పెట్టి తన భార్య ఫోన్ తీసుకుని బూత్ బంగ్లాలో ఎవరినో కలిసేందుకు వెళ్ళాడు విశ్వనాథ్. కలిసిన వాడు విశ్వనాథ్ని గన్తో చంపి విశ్వనాథ్ భార్య ఫోన్తో ఫోటోలు తీసి వాట్సాప్లో అంకుల్ అని ఉన్న కాంటాక్ట్ నెంబర్కి పంపించాడు. మరి ఆ ఫొటోస్ విశ్వనాథ్ ఫాదర్కి ఎందుకు పంపించి ఉంటారు సార్? అంటే ఆ మర్డర్ కేసు విశ్వనాథ్ భార్య మీదకి డైవర్ట్ చేయడానికి. వాట్ ఎల్స్ షుడ్ ఇట్ బి? దాని తర్వాత వాడు విశ్వనాథ్ ఇంటికి వెళ్ళి ఫోన్ గన్ అక్కడ పెట్టుంటాడు. సింపుల్. ఛార్జింగ్లో పెట్టున్న ఫోన్ ఆన్ చేసి ఈ ఫింగర్తో లాక్ ఓపెన్ చేసి అందులోంచి ఏదో వీడియో డిలీట్ చేసి ఉంటాడు. మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంటికి తాళం వేసి ఫింగర్ బయటికి విసిరేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. విశ్వనాథ్ని చంపిన వాడు జ్యోతి మీద కేసు డైవర్ట్ చేసిన విధంగానే మనకు దొరికిన ఎవిడెన్స్ ప్రకారం జ్యోతిని అరెస్ట్ చేశాం. నిజానికి జ్యోతికి ఈ హత్యకి ఎటువంటి సంబంధం లేదు కదా సార్? అదప్పుడే చెప్పలేం విశ్రుత్. జ్యోతి హత్య చేయించుండొచ్చుగా. పాసిబుల్. ఎస్ సార్, ఛాన్స్ ఉంది. విశ్వనాథ్ని చంపిన వాడిని మనం పట్టుకున్నట్టేనా సార్? విశ్వనాథ్ ఫోన్లోంచి వీడియో డిలీట్ చేశాడంటే ఆ వీడియోలో వాడు కూడా ఉన్నాడని అర్థం. డిలీట్ అయిన వీడియో మన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ రికవరీ చేయగలిగితే నేరస్తుడు దొరికినట్టే. సూపర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. విశ్రుత్, గుడ్ మార్నింగ్. చెప్పు సార్, విశ్వనాథ్ ఫోన్లో డిలీట్ అయిన వీడియో రికవర్ అవ్వలేదు సార్. మనం అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ యూస్ చేసి కూడా రికవరీ చేయలేకపోతున్నామంటే వాడు టెక్నికల్ ఎక్స్పర్ట్ అయి ఉండాలి, లేదంటే టెక్నికల్ అసిస్టెన్స్ అయినా తీసుకుని ఉండాలి. ఎస్ సార్. రిషి, బాస్కెట్బాల్ ఆడడానికి గ్రౌండ్కి వెళ్ళాలి కదా. అలారం మోగక ముందే లేచేవాడివి. ఈ రోజేంటి మొద్దు నిద్ర? లే, నిన్నెలా లేపాలో నాకు తెలుసులే. రిషి, 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 లే రిషి. నైట్ బోన్ చేసి పడుకునే ముందు డోర్ పెట్టింది నేనే సార్. మార్నింగ్ నిద్ర లేవగానే డోర్ ఓపెన్ చేసింది కూడా నేనే. ప్రేమ అనేది ఒక అందమైన కళ లాంటిది. పెళ్లి నిద్ర లేచాక నిజం లాంటిది. నేను చంపడమేంటి సార్? పెట్టిన డోర్ పెట్టినట్టే ఉంది, అయినా మర్డర్ జరిగింది. నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు? ప్రేమను చంపుకోలేక పెళ్లి చేసుకున్నా నేను. ప్రేమికుణ్ణే ఎలా చంపుకుంటాను సార్? సరే, నైట్ ఏం జరిగిందో వివరంగా చెప్పు.
రిషి వీకెండ్ మాత్రమే పర్మిషన్ ఇస్తే వీక్ అంతా తాగుతున్నావా? ఏంటిదంతా? ఒక్క పైగా ఎక్కువైందిరా. ఓహో, అందుకేనా ఫోన్ స్విచ్ ఆఫ్ లో పెట్టుకున్నావు? సారీరా, ఫోన్ ఎక్కడ పోయింది. ఫోన్ పోయిందా? ఆ, రిషి రిషి, నీ ఫోన్ నుంచి ఫోన్ వస్తుంది. లేగు, లే రిషి. రిషి నన్ను డిస్టర్బ్ చేయి. లేవమన్నానా? లే రిషి. హలో హలో ఈ ఫోన్ నాకు దొరికిందండి. ఆ ఫోన్ మా హస్బెండ్ అండి. ఇది ఇప్పుడు మీరు వచ్చి తీసుకోగలరా? ఇంత అర్ధరాత్రి టైంలో? రేపు నేను అవుట్ ఆఫ్ స్టేషన్ అండి. మీ అడ్రస్ చెప్పండి, నేనే తీసుకొచ్చిస్తాను. హలో హలో, వచ్చానండి. మీ ఇంటి గేట్ ముందు ఉన్నాను. ఓకే వస్తున్నా అండి. సరే అండి. దిస్ ఈస్ ఎ ప్రీ ప్లాన్ మర్డర్. నైట్ నీ భర్త ఎవరితో అయితే మందు కొట్టాడో వాడే నీ భర్త ఫోన్ కొట్టేసి ఫోన్ దొరికిందని నీకు ఫోన్ చేసి నిన్ను బయటికి రప్పించి మళ్ళీ నువ్వు లోపలికి వెళ్ళే గ్యాప్ లోపు నీ భర్తను చంపేశాడమ్మా. ఎవడు వాడో రిషిని ఎందుకు చంపుంటాడు? నీకెవరి మీద అనుమానం ఉందమ్మా? నువ్వు పెళ్లి చేసుకున్నోని చంపుదామని రౌడీలు పంపిస్తే వాళ్ళని కొట్టి పంపిస్తారా? చంపుతా, ఏ రోజుకని నీ మొగుని చంపుతా. ఎవరి వాయిస్ ఇది? తండ్రిలా నా పెళ్లి చేస్తాడనుకున్న మా మావయ్య నా పిల్లలకి తనే తండ్రి కావాలనుకున్నాడు సార్. ఖచ్చితంగా ఇదైతే నీ మావయ్య చేసిన పనే. ఓసారి నేను చెప్పినట్టు ఆయనకు ఫోన్ చేసి మాట్లాడు. హలో మావయ్య, రిషి చనిపోయాడు మావయ్య. తాలి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల. హ్యాపీ. ప్లీజ్ ఆపు మావయ్య. చెప్పు. రిషిని నేనే హత్య చేశానని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు మావయ్య. నువ్వే నన్ను కాపాడాలి. అయితే నేను చెప్పినట్టు వింటావా? వింటాను మావయ్య. అయితే వస్తున్నా, బెయిల్ పేపర్స్ తెస్తున్నా. సార్ సార్ రిషి చనిపోతూ తన చేతి మీద ఈ ఫోన్ నెంబర్ రాశాడు సార్. నేరస్తుడు దొరికినట్టే. సార్ కానీ 7 నెంబర్సే రాశాడు. ఇంకో 3 నెంబర్స్ రాయకుండా చనిపోయాడు. ఈ 7 నెంబర్స్ హంతకుడిదైనా అయి ఉండొచ్చు, లేదా ఏదైనా క్లూ అయి ఉండొచ్చు సార్. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లో మిస్సింగ్ 3 numbers ఈజ్ ఈక్వల్ టు 1000 numbers విష్ణు. అంటే ఆ 1000 నెంబర్స్లోనే నేరస్తుడు ఉండొచ్చు సార్. కరెక్ట్. నాకు ఆ 1000 numbers అండ్ ఫింగర్ ప్రింట్స్ కావాలి. ఓకే సార్. నువ్వేం టెన్షన్ పడకు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నువ్వు గీత మావయ్యవి కదా? చూసావు మన ఇమేజ్. ఆహా.
నీ గొంతు విని గుర్తుపట్టాను. అయ్యో సార్. నువ్వు పాటలు బాగా పాడతావు కదా. అది అది సార్, గీత చాలా అమాయకురాలు సార్. గీతకి ఈ హత్యకి ఎటువంటి సంబంధం లేదు సార్. అవునా? అవును సార్. అది చూద్దాం గానీ ఆ పాట పాడవా? ఏ పాట సార్? ఆ రోజు పాడేవు కదరా. తాలి కట్టు శుభవేళ, మెడలో కళ్యాణమాల, ఏనాడు రితంలో పాడరా, రితంలో పాడు. కొడుతుంటే రిధం ఎక్కడి నుంచి వస్తుంది సార్? చెప్పరా. సార్, చెప్పరా సార్. సార్, మీరు కొట్టినా చంపినా నేను నిజమే చెప్తున్నాను సార్. అమ్మతోడు సార్. రిషి హత్యకి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. తప్పు చేసిన వాడి కళ్ళే చెబుతాయి వాడు నేరం చేశాడా లేదా అని. వీడు రిషిని చంపలేదు, మరెవరు చంపుంటారు? విశ్రుతి 1000 నంబర్స్లో మన రిషికి తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరితోనైనా మ్యాచ్ అవుతున్నాయా? సార్ గౌతమ్ నెంబర్తో మ్యాచ్ అయింది సార్. రియల్లీ? ఎస్ సార్.